మన కొరకు సిలువలో విత్తబడ్డాడు. ఆ విత్తబడిన పంట మనం పోసుకుంటున్నా. ఇప్పుడు నీ పాపాల కొరకు నా పాపాల కొరకు నేను కొరడాది బలిచిందనా? నేను సిలువ వేయబడ్డానా? నన్ను ఎవరన్నా ముఖం మీద ఉమ్మేసిందా? నా గడ్డ ప్రక్కన పెరిగేసిందా? నా ఈపు మీద కొరడా దెబ్బలు కొట్టింది ఎవరన్నా? కదా. మన పాపాలు క్షమించబడ్డాయి ఉచితంగానే కదా. 10 లక్షలు ఇచ్చాము ప్రభువు. మనం ఏమన్నా ఆయన అకౌంట్ ఏమైనా డబ్బులు ఇస్తామా? ఉచితంగానే రక్షణ పొందుకున్నాం. అలాగే స్వాస్థ్యాన్ని కూడా ఉచితంగానే పొందుకొచ్చుకున్నాం. అంటే జీవితాన్ని కూడా ఉచితంగానే, ఇది కూడా ఫ్రీనే. చాలా మంది ఎక్కడికెక్కడ వెళ్ళి నా డబ్బులు ఎత్తులు కానీ అంత వ్యర్థమే కదా. సో ప్రభు మనకు ఉచితంగానే ఇస్తాడు. ఆయన వెలపెట్టింది 2 విషయాలు: పాపాలు క్షమించాడు, ప్లస్ అన్నిటిని ఉచితంగానే అనుభవించడానికి. అర్థమవుతుందా? సో మనం ఇవ్వబడ్డానికి వీల్లేదు, మనం దురాశపడడానికి వీల్లేదు. ఒకవేళ పడుతున్నామంటే శత్రువులు మన పక్కలో శూలంలా గుచ్చుకుంటారు అనమాట. అర్థమవుతుందా? సో మనం అలా పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన మనస్సులో కలిగిన స్థితిని ఒప్పుకోవాలి. దాన్ని ఏమన్నారంటే మంచి మనస్సాక్షి అని. ఏమన్నాడు? మంచి మనస్సాక్షి. అర్థమవుతుందా? చెడ్డ మనస్సాక్షి కూడా ఉంటుంది. అదేంటిదంటే నేను నీతిమంతుని కాదు అనే మనస్సాక్షి, నేను ఆయన బిడ్డను కాదు అనే మనస్సాక్షి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు లేదా? తెలుసా మీకు తప్పిన కుమారుడు? లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయాలి. ఆయన ఏమన్నాడంటే తండ్రి ఆస్తంతాన్ని రాసుకున్నాడు, తనకు వచ్చే బాగా రాసుకున్నాడు. దూరదేశం పోయిండు, వేషంతో గడిపిండు, మొత్తం పాడు చేసుకున్నాడు. ఏమనుకుంటున్నాడు మనసులో? ఇదట నేను ఆయన కొడుకునని, ఆయన కుమారుడు అనిపించుకుంటా యోగ్యుని కాదు అన్నాడు కదా. అలా కాదు. కానీ కుమారుడైనా కాదా? తండ్రికి కుమారుడికి బంధం పోతుందా? అస్సలు పోదు. కుమారుడే. అతను దొంగ అయినా, దోచుకున్నా, ఏ పని చేసినా నా బిడ్డని అంటాం, నా కొడుకే ఆడే కోసం ఆడతాడు అని తండ్రి అంటాడు లేదా? కాబట్టి కుమారుడు అనే స్థితి మనకు పోదు. ఈ స్థితిని మనం ఎంచుకోవడమే మంచి మనస్సాక్షి. అర్థమవుతుందా? కుమారుల మన స్థితిని ఎంచుకోవడమే మంచి మనస్సాక్షి. ఈ మంచి మనస్సాక్షి మనకి ఎందుకు కావాలంటే యథార్థమైన ఆరాధన చేయాలా కదా. అంటే నా స్థితిని ఒప్పుకుంటూ చేసే ఆరాధన ఆయన చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ యథార్థమైన ఆరాధన ఎందుకు చేయాలంటే యేసుక్రీస్తులో ప్రతిదాన్ని పొందుకోవడానికి. మళ్ళీ అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తున్నాను. మొదట పాప క్షమాపణ, నీతిమంతులమైన తర్వాత మన నీతిమంతులను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మనం ప్రభువుని యథార్థంగా ఆరాధన చేస్తాం. యథార్థంగా ఆరాధన చేస్తే ప్రభువులో ఉన్న ఆ స్వాస్థ్యం నేర్చుకుంటాం, అది అనుభవిస్తాం అన్నమాట. అది ఆరాధన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అర్థమైనా? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఏముంటుందంటే చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం ఏమొస్తుంది? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. రైట్. ఎవరు మన పాపాన్ని మ్రాను మీద మోసింది? ఆయన అంటే ఎవరు? క్రీస్తు. మనం పాపముల విషయం ఏమయ్యాం? చనిపోయాం. ఇప్పుడు నీతి విషయమై జీవిస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఎవరము? నీతిమంతులం అని చెప్తున్నాడు. అర్థం? మనం ఎవరము అనండి ఒకసారి. మనం ఎవరం? ఇంకా వేరే వాడు పరిశుద్ధులం, ఇంకా ఆయన బిడ్డలం, ఇంకా ఆయన కుమారులం, ఇంకా సంపూర్ణులం, ఇంకా కడబడ్డవారం, ఇంకా దేవుని ప్రజలం, దేవుని సొత్తైన ప్రజలం, మనం ప్రత్యేకించిన జనాంగం. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూనే ఉండాలి. దీన్నే మంచి మనస్సాక్షి ఏమన్నాడు? మంచి మనస్సాక్షి. ఇంకో మాట చూపిస్తా. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నేను వస్తాయి. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. రైట్. ఇప్పుడు పాపం విషయం ఎట్లా ఎంచుకోవాలి? మృతులు అంటే చనిపోయాం అని ఎంచుకోవాలి. నెక్స్ట్ నీతి విషయమై జీవిస్తున్నాడు. ఇప్పుడు నీతిమంతుని నేను జీవిస్తున్నాను, నీతిమంతుని ఇప్పుడు నేను నీతిమంతుని అని ఎంచుకోవాలి. ఎంచుకోవడమే మంచి మనస్సాక్షి. చెప్పండి, మంచి మనస్సాక్షి అంటే ఏంటిది? ఎంచుకోవడం. వాట్ వీఆర్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అట్లా ఎంచుకోవడమే మంచి మనస్సాక్షి. అర్థమవుతుందా? మంచి మనస్సాక్షితోటి మనం దేవుని యథార్థంగా ఆరాధన చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంటుంది. ఓకేనా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంటుంది. సమరయ స్త్రీ కుండ విడిచిపెట్టింది.
కదా. విడిచిపెట్టిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, ప్రభువు నేను చేసిన పాపం అంతా నాకు చెప్పిండు. అంటే ప్రభు ఆమె ఎలా తీర్చిండు? నీతిమంతులు తీర్చిండు. ఓకేనా. ఆమె ప్రభులో వచ్చిన తర్వాత తన జీవితం మారిపోయింది. అది ఒప్పుకున్న తర్వాత ఆమె చేసింది, ఆ ఊరోళ్ళందరికీ సాక్ష్యం ఇచ్చింది. వింటున్నారా అమ్మ? వింటుంది. సమరయ స్త్రీ జీవితం మారిన తర్వాత ఏం చేసింది ఆమె? ఆశీష్, సమరయ స్త్రీ జీవితం మారిన తర్వాత ఆమె ఏమైనా సాక్ష్యం ఇచ్చింది? నేను చేసినవన్నీ నాతో కూడా చెప్పిన మనుషుని చూడండి, ఇలా క్రీస్తు కాడా అంది. అంటే క్రీస్తు నాకు ఏం చేసిండో అది చెప్పాలి మనం. దాన్ని ఎంచుకోవడం మంచి మనసాక్షి అంటారు. ఇప్పుడు క్రీస్తు అంటే ఏం చేసిండు? నీతిమంతులు చేసిండు. ఏం చేసిండు? పరిశుద్ధులు చేసిండు. ఏం చేసిండు? ఆయన బిడ్డలు చేస్తున్నాడు. ఇది ఎంచుకోవాలి, ప్రతిసారి ఎంచుకోవాలి. దీన్ని సాధకం చేయడం అని, అభ్యాసం చేయడం అని పత్రికలో రాయబడ్డాయి. కాబట్టి ఇట్లా అభ్యాసం ఎవరైతే చేస్తుంటారో వారు మాత్రమే యథార్థంగా దేవుని ఆరాధన చేస్తారు. నేను పాపిని ప్రభువా, నేను గురుగుని ప్రభువా, నేను బూడిద ప్రభువా, నేను బొగ్గు ప్రభువా, నేను కర్రె బొగ్గు ప్రభు ఇట్లా ప్రార్థన చేస్తున్నాను. అర్థమవుతుందా? మనం పరిశుద్ధం కడగబడ్డవారు. అర్థమవుతుందా? ప్రభువు తన సంఘాన్ని, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కళంకమైన, ముడత అయినా, అట్టిది మరి ఏదైనా లేకుండా చేశాడు కదా. నిన్ను నన్ను కూడా ఇంత లోపం లేకుండా కూడా చేశాడు ఆయన. ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి ఒక చిన్న చుక్క పెట్టమనుకోండి, ఇదేంటి అంటే అందరూ చేస్తారు, ఆ చుక్కలు చూస్తారు. కానీ ఇది ఏంటిదంటే వైట్ పేపర్ ఎవరు చెప్పారు అంటే, ఒక లోపాన్ని చూసి జనులందరూ కూడా ఏం చేస్తారు, ఇది మీలో ఈ లోపం అని చెప్తారు. కానీ మన ప్రభువు నిర్దోషం, అంటే నిర్దోషమైన, దోషం లేనివాడు, నిష్కలంకుడు, అంటే ఎలాంటి కళంకం లేదు. ఇప్పుడు గొర్రె పిల్లని అర్పించేటప్పుడు ఒక చెయ్యి విరిగిపోయింది కానీ, కాళ్ళు విరిగిపోయి, కుంటిదాన్ని గుడ్డిదాన్ని అర్పిస్తారా? అట్లా నిర్దోషమైన దాన్ని, నిష్కలంకమైన దాన్ని అర్పించడానికి వీల్లేదు పాత నిబంధనలో. అట్లనే మన ప్రభువు కూడా సిలువలో చనిపోయినప్పుడు అతని కాళ్ళు విరగొడతా అంటే అప్పటికైనా చనిపోయాడు ఆయన. అతని ఎముకల్లో ఒక్కడు విరగొట్టబడద్దు. అట్లనే మనల్ని సంపాదించుకున్నప్పుడు ఆయన మన కొరకు సంపూర్ణంగా ఆయన విడుదలిచ్చిండు. మనలో ఎంత చిన్న లోపం లేకుండా కూడా ఆయన మనం సంపూర్ణ చేసిండు. కాబట్టి నీతిమంతులం అనే విషయంలో, పరిశుద్ధులం అనే విషయంలో ఇంత కూడా డౌట్ పట్టద్దు మనం. అర్థమవుతుందా? ఇంత కూడా అప్పుడు మాత్రమే ప్రభువుని మనం ఆరాధన చేస్తాం. అప్పుడు మాత్రమే ఆయనకు మనం ఇంపైన సువాసనగా, ఆయన ప్రీతికరమైన ఆరాధన చేస్తాం, సేవ చేస్తాం మనం. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే యేసుక్రీస్తులో ఉన్న జీవితాన్ని జీవిస్తాం. అందుకోసమే ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే, ఆయన శరీరం అప్పగించబడి ద్వారా పాపాలకు క్షమాపణ దొరికింది. ఆయన రక్తం చిందించడం ద్వారా నేను నీతిమంతునైనా ఇప్పుడు కొత్త కొన్ని నిబంధనలు చేసుకుని ఆయనతో, ఆ నిబంధనల ద్వారా నాకు అన్ని ఆయన ఇస్తాడని నమ్మాలి. అర్థమవుతుందా? స్వస్థత ఇస్తాడా? రోగాలు బాగు చేస్తాడా? అతడు పొందిన గాయాల చేత మీరు స్వస్థత. మరి ఎందుకు గాయాలు పొందాడు ఆయన? స్వస్థత కొరకు కదా. అర్థమవుతుందా? మన ప్రతి అవసరత తీరుస్తాడు. శపితమైన దాన్ని లోపల పెట్టుకున్నాం అనుకో, తీర్చాడు. ఆకరణ వ్యక్తులను బైబిల్లో ఎరికో పట్టణాన్ని వాళ్ళు యుద్ధం పోయినప్పుడు దాన్ని ఓడించారు. కానీ ఆకరణ వ్యక్తి ఏం చేశాడంటే, మంచి శ్రీనారు వస్త్రాన్ని 50 తులాల బంగారు కమ్మిని తెచ్చుకున్నాడు. అంటే శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు తగ్గి. అప్పుడు ఏమైంది? ఆకానే కాదు, ఆకాల ఇంట్లో వాళ్ళందరినీ కూడా వేసేసింది. పట్టబడ్డాడు అయితే కదా, చదివిండు అవునా కదా, అందరు కూడా అయిపోయాడు. ఎరుకో అనేది శాపగ్రస్తమైన పట్టణం అనమాట. ఎందుకు శాపగ్రస్తమైన పట్టణం అంటే, ఎరుకో పట్టణంలో రాహాబును వేశ్య అని మీరు విన్నారా? అంటే అక్కడ ఒక దేవునికి ఇష్టం కాని కార్యక్రమం జరుగుతున్న పట్టణం అనమాట. దాన్ని అందుకనే ప్రభు అక్కడ నిర్మూలన చేయమని చెప్పాడు. సౌలు అమాలేకుని చంపలేదు. అట్లానే శపితమైన దాన్ని కూడా దేవుడికి ఇష్టంగా దాన్ని మనం మన దగ్గర ఉంచుకుంటే దేవుడు ఇష్టపడడు. అర్థమవుతుందా? సో మనకు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఒక మనుషుడు ఉంటాడు. ఆ ఒక్క మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. అందరు తీయండి ఒకసారి బైబిల్, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయం. తీయండి ఒకసారి. 30వ వచనం, 30 చదవండి ఒకసారి. అందుకు యేసు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎక్కడ చిక్కాడమ్మా? ఎక్కడి నుంచి అక్కడ పోతున్నాడు? యెరూషలేము నుంచి ఎట్లా పోతున్నాడు? పై నుంచి కిందిగా, కింది నుంచి పైకా.
దిగిపోవడం అంటే పైనుంచి కిందికి, దిగిపోవడం అంటే పైనుంచి కిందికి, కింద నుంచి పైగా, పైనుంచి కిందికి, పైనుంచి కింది దిగిపోతున్నాడు. దిగిపోతున్నప్పుడు అతను ఎవరి చేతిలో చిక్కాడు? దొంగలు. రైట్, నెక్స్ట్. వాడు అతని బట్టలు దోచుకొని దోచుకొని అతన్ని కొట్టి, దోచుకున్నాడంటే ఎవరు? దొంగలు నెక్స్ట్. అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అతను ఏమంటాడు అప్పుడు? కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి నేను బ్రతకలేని నా వల్ల కాదంటాడు కదా. నెక్స్ట్. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు వచ్చారు, ఒక సమరయుడు వచ్చాడా? నెక్స్ట్. ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి, ఫస్ట్ పాయింట్, అతన్ని చూచి ప్రభు ఎవరు చూసిండు? మనల్ని. నెక్స్ట్. అతని మీద జాలిపడి మన మీద. నెక్స్ట్. దగ్గరకు పోయి, ఎవరు వచ్చారు మన సమీపంగా? అక్కడ నుంచి దేవుని కుడిపార్శ్వం నుంచి కొనకొనికి వచ్చారు. నెక్స్ట్. నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి, ఏం కట్టాడు? మన పాపాలను క్షమించాడు. నెక్స్ట్. తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి, పూటకుల వాని ఇల్లు అంటే ఏంటిది? సంఘం అనుకోండి. తన సంఘంలో చేర్చాడు కదా. వచ్చాడు, సమీపంగా వచ్చాడు, గాయాలు కట్టాడు, పూటకుల వానిలో చేర్చాడు, సంఘంగా సమకూర్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లాస్ట్ పేజ్ చూడండి. అతనిని పరామర్శించాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పరామర్శిస్తున్నాడు. అనారోగ్యం బాగలేకపోతే చుట్టాలు వచ్చి ఏం చేస్తారు మనల్ని కదా. ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం వస్తాడు, ఆదరిస్తూనే ఉంటాడు కదా. సో ఇంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఎప్పుడు? మనము జీవితాన్ని అనుభవిస్తే మనని ఆయన ఆదరించాడు కాబట్టి మనం ఏం చేయాలి? జీవితాన్ని అనుభవించాలి. ఒకవేళ అనుభవించకుండా దిగిపోతే ఎరుక వైపు, ఆ శాపం వైపు, దొంగల చేతిలో పడతాం అనమాట. అది మ్యాటర్. అర్థమవుతుందా? దొంగల చేతిలో చిక్కుపడిపోతాం. అట్లా ఒకప్పుడు ఉన్నాం మనం దొంగ చేతిలో ఉన్నట్టు, చీకట్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అలా ఉండడానికి అస్సలు వీలేదు. దేవుడు అస్సలు కాంప్రమైజ్ కాదు. అది ఆ అజ్ఞాన కాలంలోనో లేకపోతే చీకటి కాలంలో ఉన్నాం. కానీ అప్పుడు ప్రభు నిరాక ముందు మనకి ఇష్టం వచ్చినట్లు మనం తిరిగినాం. కానీ ఇప్పుడు మనం ఎవరి వైపు తిరిగినాం? మనం దేవుని వైపు తిరిగినాం. దేవుని వైపు తిరిగిన వారికి పాప క్షమాపణ ఉంది, నెక్స్ట్ స్వాస్థ్యం ఉంది, అంటే జీవితం ఉంది. కాబట్టి ఈ జీవితాన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేసుకోవద్దు. యథార్థమైన ఆరాధన చేద్దాం, నీతిమంతులను ఒప్పుకుందాం. మంచి మనస్సాక్షి ఏం చెప్పినా ఎంచుకోనుడి. అటువల్లే పాపం విషయమే మృతులుగాను క్రీస్తు యేసును దేవుని ఎదుట సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఎంచుకోవడమే ఈ యొక్క ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఎంచుకుంటే అద్భుతమైన జీవితం జీవిస్తాం. ఎంచుకుంటే సమాధానము, నెమ్మది, శాంతితో మనము జీవించవచ్చు. అట్లా జీవిస్తున్న పరలోక తండ్రి కూడా ఆనందిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి అటు కృప ప్రభు మనందరూ దయచేయను గాక. ఈ సమయంలో ప్రభు నాకు ఇచ్చిన అవకాశంలో స్తోత్రాలు చెల్లిస్తూ మనం అందరం స్తోత్రాలు చెల్లించి ఈ యొక్క ఆరాధనలో మనం